అరే అందరు ప్రాక్టీస్కి స్టార్ట్ చేసి షిల్ ప్రాక్టీస్లోకి వీళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారట. సమ్మర్ క్యాంప్లకి కూడా పోవాలట ప్రాక్టీస్ చేయడానికి. మంచి సెట్ చేసినాం. మిగతాలకు కూడా మనం అనుకున్నట్టు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఒక ఇద్దరికో ముగ్గురికో మళ్ళీ ట్రైనింగ్ ఉంది కదా, అవి కూడా వేయించాల్సిందిగా. అవి కూడా వేయించే దాని పని అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళు చూసుకోండి, మనతో సంబంధం ఉండదు ఇక. సో మన పని మనం ముగించుకుంటే వాళ్ళు ఏమన్నా వేసుకోవాలి, సంబంధం ఉండదు ఇక. ఫస్ట్ అలా పని చేయాలి. ఫస్ట్ మనతో ఏం సఫర్ కావద్దు, మన ఏం పని ఉండద్దు అది తర్వాత ఇక. అందుకే నేను ఫాస్ట్ పనికి ముందు పోతాను ఇక. చూద్దాం ఏమైంది ఇక. వాళ్ళ ఫోకస్ వాళ్ళ మీద పెట్టేసుకొని చెప్పి మనం చూపించాలి. మనం పని మనం ముగించుకోవాలని చెప్తాను. ఆల్రెడీ 15 మంది సెలెక్ట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ ఆడడానికి ఒక 7 వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు ప్రతి గేమ్లో. ఇప్పుడు క్రికెట్ అయితే ఇంకా 4 కావాలి, అలా చూసుకోవాలి. ఇంక హెల్మెట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు పంపించాలి. సో అన్నీ గారు ఎంత సెలెక్ట్ అయిన రావాలి. నువ్వు అంటే క్రికెట్లో కూడా కోచింగ్ పోవాలి. ఇప్పుడు మండల్ లెవెల్స్లో నాకైతే ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యాను. సరే నువ్వు బాక్సింగ్ కదా సెలెక్ట్ అయినా, నువ్వు ఎగ్జామ్ రాసి బాగా ఇంకా నువ్వు పోవచ్చాట. అంటే బాక్సింగ్లో మామూలు లెవెల్స్ ఇచ్చింది. నేను నేర్పిస్తాను, రావాలని నేర్పిస్తారట నువ్వు ఎగ్జామ్ ఇంకా ట్రైనింగ్కి. అంత ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫోకస్ చేసుకోవాలి, దాని మీద చూసుకోవాలి. ఇప్పుడు కూడా మనం మంచి ట్రైనింగ్ ఇస్తా, దాన్ని పట్టుకొని నువ్వు చేసుకో. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎలా ఉండాలి అక్కడ అనేది. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద అయిపోయింది నాకు కోచింగ్. మిగతా అంతా మేము చేసేసుకుంటాం. నేను చెప్తా ఏం చేయాలి, ఇక్కడ ఇట్లా చేయాలి అని చెప్పి. ఓకేనా, ఫస్ట్ నువ్వు కరెక్ట్గా నేర్చుకోరా. రాహుల్ చెప్తాడట మనకి, నేను చెప్తే నేర్చుకోరు. కోచింగ్ మంచిగా నడుతాం, మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కోచింగ్ అవుతున్నాడు ఏం లేదు, కోచింగ్ అన్నది ఒక ప్రాక్టీస్ లెక్క ఏంటి, స్పోర్ట్స్ మీద మంచిగా అవగాహన తీసుకోపోతాడు. ఇక్కడ నుంచి పచ్చడి మంచిగా స్విమ్మింగ్ కూడా జాయిన్ అవుతుందా, మంచిగా జాయిన్ అయ్యి మంచిగా ఎంజాయ్ అవుతుందా. స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి అలా వాళ్ళు చెప్పేది మనం ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ చేసి మండల లెవెల్స్ ఆడతాను ఆల్రెడీ చాలా గేమ్స్లో ఆడిపిస్తారు. వాళ్ళ గెలిచిన ప్రైజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా వేరే స్టాండ్స్ లెవెల్కి పోతారు, చాలా వెరైటీగా ఉంటుంది మొత్తం. అరే ఇవాళ అంది ఘోరంగా మంచిస్తాను, వర్షం పడ్డైతే ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకుంటే ఇంత ఇవాళ చేసేది ఏం లేదు. ఇప్పుడు వాకింగ్ చేసి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసినాం. ఇప్పుడు వాకింగ్ చేయాలి. నువ్వు ఫుట్బాల్లో కోచించుకున్నావు ఇడా కరీంనగర్ సైడ్. ఇక్కడ కూడా మంచిగా చెప్తాను, బ్యాడ్ అయినా మంచిగా చెప్తాను. ఇంకేడ చేరానన్నా స్పాన్సర్ చేస్తాను మొత్తం అన్నిటిని. అరే ఇగో నువ్వు ఫోకస్ అంతా నువ్వేం గేమ్లో తీసుకుంటావో దాని మీద పెట్టు. ఒక 2-3 బుక్స్ తీసుకో, వాటి మీద ఎగ్జామ్కి రాసేదానికి పాస్ అవ్వడానికి ఏం చేయాలి అవన్నీ చూసుకో. మంచిగా ఫోకస్ చేయి దాని మీద, ట్రైనింగ్ మీద. అర్జెంట్ ముందు నీ బాక్సింగ్లో కావాల్సిన ఇంకా కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకో. ఏం చేయాలి ఫస్ట్ ముందు ఆలోచించుకొని వేసుకో, ఖచ్చితంగా పాస్ అవుతుంది. బాగానే మంది పోతారు. ఆల్రెడీ 15 మంది సెలెక్ట్ అయ్యారు చాలా గేమ్స్కి. ఆల్మోస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి మండల లెవెల్స్ ఆడేస్తాను. కన్నే మండలంలో అటు పెద్దపల్లి అటు సైడ్. ఇప్పుడు ఇంకొక 5 మెంబర్స్ తీసుకున్నామని చెప్తారు. 5 మెంబర్స్ దేనికంటే కొంచెం అవైలబిలిటీ వాళ్ళకి కూడా ఇద్దామని. హెల్మెట్ అయిన వాళ్ళకి ఛాన్స్, వాళ్ళకి ఇప్పుడు ఒక ఛాన్స్ అన్నట్టు. నేను మంచిగా ప్రూవ్ చేసుకోవాలి. ఇక ఇది లాస్ట్ ఆపర్చునిటీ. వీళ్ళు ప్రూవ్ చేసుకోలేదంటే గతం లేదు, ఇంకా ఇంకొక ఆప్షన్ లేదు వీళ్ళ స్పోర్ట్స్. పిల్లలు పాస్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని మంచిగా రాసి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఆడినాం అనుకో, నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్ లెవెల్కి పోతావు మంచిగా. అప్పుడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అక్కడ పోయి. లెప్పింగ్ అయ్యి మంచి కోచింగ్ తీసుకో. అప్పుడు నన్ను అడుగు, నీకు మంచిగా ఎదుగున్నా నేను మంచిగా వర్కౌట్ అయినది. నీకేంద్ర మంచి చెరువు అనేది రైట్ హ్యాండ్ మీద వస్తాం. నీకు మంచిగా ఈజీగా అయిపోతాయి. నువ్వు వేసుకుంటావు రైట్ హ్యాండ్. ఎవరైనా అన్నిట్లో చెప్తాడు, కానీ మనకి విషయం ఏంటంటే మనమే వేసుకోవాలి. మొత్తం ఘోరంగా ఆడుంటుంది. ఫోకస్ అంతా పెట్టాలి, ఘోరం చేసేయాలి. చరణంలో ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ వాడికి పోయినా కాపీలో లాస్ట్ లెవెల్స్ వస్తాడు. అక్కడి నుంచి రన్ మొత్తం చూసుకుంటాడు. హ్యాండ్స్ రొటేట్ చేసుకుంటూ మొత్తం చేసుకోవాలి అనుకుంటాను. హ్యాండ్స్ రొటేట్ చేసుకుంటే హ్యాండ్స్ ఫ్రీ అయిపోతుంది. మంచిగా ఆడాలి కదా మనం. అరే ఎందుకు రండి వెంటలు చెప్తాను. మంచిగా కోడి నేర్పిరా అంటేనో జోకులు చేసుకున్నాను గుర్తు. అరే మంచిగా నేర్పిస్తాను కదా, కాళ్ళ ఫ్రీ ఉండని ఎక్కువ సైకిల్ కూడా తొక్కుకోవాలరా. మంచిగా కాళ్ళ ఫ్రీ ఉంటాయి సైకిల్ ఎక్కినప్పుడు అనమాట. అందుకే సైకిల్ తొక్కుకోవాలి. ఇప్పుడు మన సైకిల్ ఒకరే కాలేదు. అట్లా వీళ్ళకు కొంచెం ఎక్కడైనా మనకు కావాల్సిన డ్రెస్సెస్, స్పోర్ట్స్కి అవన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి ఒకైనా ఇక సెట్ ఇక డైరెక్ట్ వేరే లెవెల్లో.
లేదు. మనం కూడా సెలెక్ట్ అయ్యాం కాబట్టి మనం చూసుకుంటాం. ఎవరితో గోడలు పడి పొడి పడని చేసుకుని మనం వేస్ట్ అక్కడ వల్ల అక్కడ తీసి పడేస్తాం. అలా సిన్సియర్ ఉండాలంటే డిసిప్లిన్లో కూడా కాదు. స్టడీగా ఉండి స్టడీగా చేద్దాం ప్రతి ఒక్కటి కూడా. అంతే అంతే. ఇకపై లొలి పెట్టుకోవాలి ఏం లేదు. స్టడీగా ఉండాలి, స్టడీ చేయాలి ప్రతి పని కూడా. ఓకే రైట్. మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఇక్కడ కూడా పెట్టుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేయాలి. మనకు వచ్చిన గేమ్ మీద మాకు ఛాన్స్ ఉంటే ఛాన్స్ని ఉపయోగించుకోవాలి కరెక్ట్గా. ఇలా ఆడి ప్రాక్టీస్ చేసుకున్నాం. మన గేమ్ కనుకుంటే కాకల పడ్డది. ఎవరిని తీసిన ఎవరు ఇష్టలేదు తీసిరు ఒకరు కరెక్ట్ టైం ఒక 4-5 డేస్లో గేమ్ ఉన్నాను చెప్తాయి. కోచింగ్ అక్కడ ఇస్తాను సేపు నైట్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎట్లా చేసిన హార్డ్ వర్క్. మాకు ఎగ్జామ్ ఇక్కడ టైం ఉంది కదా చేసాను. సమ్మర్ క్యాంప్ కాబట్టి బయట కూడా వచ్చి నేర్చుకుంటాం. సరే చోటున్నా కూడా పోతాను కదా ఊరికి ఎట్లా ఇక్కడ నేర్చుకోవచ్చు. అక్కడ ఎట్లా సమ్మర్ క్యాంప్ వాళ్ళ ఫ్రెండ్స్ మట్టుకోతారట. టీవీకి వెళ్ళి గ్రో చేస్తారట. సరేలే మనం కూడా ఎట్లా చేసి హార్డ్ వర్క్ చేసి మనం కూడా ముందుకోవాలి. చూడన్నా కూడా ఆడిపోతే ఊరిపోతానట. కొన్ని రోజులు అక్కడనే ఉంటుంది. ఆడ తీసుకుని ఏం లేదు. ఇక్కడైతే మిస్ అవుతాడు. మన మీద కూడా మళ్ళీ వచ్చిన జాయిన్ అవుతాడు. ఓకే పోయి వీడియోలో దిగుతాడు. ఏం లేదు జస్ట్ సమ్మర్ క్యాంప్లో కూడా పెట్టుకున్నాడు. సమ్మర్ కూడా నేర్పించడానికి ఇట్లా చేసేది. కూడా అట్లా అంటే దీన్ని పట్టించుకోరు వరకు కరెక్టే కాబట్టి. ఎగ్జామ్ బాగా తెచ్చుకున్నాం. ఎగ్జామ్ వేయడానికి అట్లా మనం ఫిట్నెస్ మంచిగా ఉంచుకున్నాం. ప్రాక్టీస్ మ్యాచ్కి విధంగా మన లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వేసుకున్నా అందరి నుంచి ప్రాక్టీస్కొని పోదాం. మనమే ఉండాలి ముందు. మంచి పేరు రావాలి ఖచ్చితంగా. మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నాం మన వాళ్ళకి ఏదైతే చెప్పి ఇళ్ళకి వచ్చినామో ఖచ్చితంగా చూసుకుని పోయాలి. చూసుకుందాం. ఎంతో టైం లేదు. స్టేట్ లెవెల్స్ ఆడి గెలిస్తే చాలు. ఇంకా ముందు లెవెల్స్ నెక్స్ట్ లెవెల్స్ బిగ్ లెవెల్స్కి మండల్ లెవెల్స్లో మంచిగా ప్రాక్టీస్ చేసిన మంచిగా పెట్టుకున్నాం. అనుకుంటే బిగ్ లెవెల్స్ వల్ల స్టేట్ లెవెల్స్కి నేషనల్ లెవెల్స్కి ఏం చేయాలి అవి మొబైల్ మనం ప్రాక్టీస్లో మంచిగా నేర్చుకుంటాం. మండల్ లెవెల్స్ అంటే ఇలా చూపించుకోండి. అంత ముందుకి ఇలా చూపించుకోవాలంటే కిందికే పడిపోతుంది. మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఎంత ఫోకస్ ఉందో అంతే ఉండాలి. మంచిగా ఫోకస్ చేస్తే డిసిప్లిన్ ఉండి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఆడి మంచిగా ఎగ్జామ్ రాసి పంపిస్తే పోతాం చేయాలి. ఒక్కటి నేను ప్రాక్టీస్ నేను గేమ్ జాయిన్ ఉన్నాను. నేను వాలీబాల్ అంటే నాకు ఇష్టం. వాలీబాల్ అంటే మీకు హ్యాండ్స్ స్మూత్గా ఉంచుకోవాలి, రఫ్ కూడా ఉంచుకోవాలి. కొంచెం అది చూసుకోవాలి. ఇష్టం మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తాను. మనం వీలైన పల్లెలో సైకిల్ కొడితే మన కాళ్ళు ఫిట్గా ఉంటాయి. ఎప్పుడు రన్నింగ్ అయినా ఎక్సర్సైజ్ రా మంచిగా ఉంటుంది. కాలకాడ తీసుకొస్తాను అట్లా తీసుకొస్తాను హ్యాండ్లెట్స్ చూపించుకోవాలి. నేనేదో చెప్తా అంటే కాకేమో గట్టిగా షటిల్ నాన్న మంచి ఇష్టం. షటిల్లోనే నేను మంచిగా పేరు సంపాదించిన. మండల్ లెవెల్స్ ఇప్పుడు స్టేట్ లెవెల్స్లో మంచిగా ఆడి ప్రూవ్ చేసుకోకపోతే పోతుంది. మంచిగా మంచిగా పవర్ ఆఫ్ ఉమెన్ పవర్ ఆఫ్ గర్ల్స్ మీద తెలియాలి. ఆ రేంజ్లో కొనుక్కొచ్చుకుని నైట్ అయింది. అప్పుడు దాదాపు 1-2 డేస్ అవుతుంది ప్రాక్టీస్ ఆపేసి. ఒకరోజు వర్షం వచ్చిన ఆపేసినాం. ఒకరోజు మొత్తం ఫిట్నెస్ మీద ఆపేసినాం. ఇప్పుడేమో కార్ దొరుకుతాడు. అమ్మ ఎగ్జామ్లో అయితే పాస్ అయ్యి బార్డర్ అన్న పాస్ అయ్యడం. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంకా గేమ్కే పోవాలి. ఇక బై ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్స్కి. ఆడు గెలువు చక్కగా అంతే. తెలంగాణ ఆల్రెడీ బాక్సింగ్ కూడా సెలెక్ట్ అయిపోయినాడు నేషనల్ లెవెల్స్లో డైరెక్ట్. 20 మెంబర్స్ కూడా సెలెక్ట్ అయిపోయి ఆఖరికి. క్రికెట్లో 11 మెంబర్స్ని డిసైడ్ చేసేసినాం. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఆడడానికి నెక్స్ట్ అన్ని గేమ్స్ కూడా ప్లేసెస్ సెలెక్ట్ చేసేసినాం. ఫస్ట్ క్రికెట్ కదా క్రికెట్లో మేము సెలెక్ట్ అయినాం. స్టేట్ లెవెల్ ఆడడానికి 11లో ఈ 70 సెలెక్ట్ అయినా. వాలీబాల్ ఆడడానికి చెప్తాం స్టేట్ లెవెల్లోనే మనం నేషనల్ లెవెల్స్లో ఆడతాం. ఇంకేంది రైట్. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేద్దాము. స్టేట్ లెవెల్ మనం అందరం ఆడడానికి ఇంకా స్టేట్ లెవెల్ ఇంకా నేషనల్ లెవెల్ ఆడడానికి ఇంకా టైం లేదు. జస్ట్ ఒక 1 వీక్ కంటే తక్కువే ఉంది కదా. మంచిగా ప్రాక్టీస్ చేసుకుందాం. మంచి లెవెల్స్ కోసం అంతే. ఇంకా ఎక్కువ లెవెల్స్ కోసం పైకి వాలీబాల్ ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. ఫిట్నెస్ చేసుకుందాం మనం. బాక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్లో.
అసలు టేబుల్ దేనికి దానికే. సో ఇప్పటి నుంచి వేరే లెవెల్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పార్టీలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఎంతో వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన క్లిక్ చేయండి. బాయ్.